హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 86 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానందేవి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మనం మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 8వ అధ్యాయము 10వ శ్లోకము. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణామావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతు దివ్యం. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణామావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. తాత్పర్యమేమనగా, అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో, అంత్యకాలంలో అంటే మనము చిట్ట చివరి అంటే మృత్యు ఆసన్నమవుతున్న సమయంలో ఎవరు చలించని మనసుతో యోగ బలముతో ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానం కలిగినటువంటి బలాన్ని యోగ బలం అంటారు. సత్యం తెలుసుకున్నవారు, జనన మరణాలకు గల అంతరార్థాన్ని తెలుసుకున్నవారు, మరణాంతరం తర్వాత ఎక్కడికి పోతాం, ఏం జరుగుతుంది అని తెలుసుకునేవారు. అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మ ధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతారు. యోగ బలంతో ప్రాణాలను అంటే ధ్యానం, యోగ బలం అంటే ధ్యానం చేస్తూ అంటే భూమధ్యంలో నిలుపుతారో, మరి ఆత్మ ధ్యానం చేస్తారో, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతారు. అంటే జనన మరణ కాలంలో నువ్వు చెల్లించలేదంటే అంతకు మించిన అల్టిమేట్ స్థాయి ఉండదు. చస్తావు ఒక నిమిషంలోనే ఓకే, కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి భూమధ్యంలో ధ్యాసను పెట్టి మరి తన శ్వాసను తాను వదిలేసినప్పుడు ఆ పరమాత్మనే పొందుతాడు అని అర్థం. అంత్యకాలంలో ఎవరు చెలించకుండా ఉంటారు అంత్యకాలంలో అని కొందరికి అనిపిస్తుంది. ఆత్మజ్ఞానులకు కాకుండా అందరూ వింటారు కదా, అందరి గురించి మనం మాట్లాడాలి. ఆత్మజ్ఞానులకు అంత్యకాలంలో చెల్లించనంటే అవును, జ్ఞానం ఉంది కాబట్టి చెల్లించరు, అన్ని సర్వం తెలుసుకున్నారు కదా. పుట్టుకకు మరణానికి గల కారణమేమి, ఆత్మకు పరమాత్మకు తేడా ఏమి, పూర్ణాత్మకు అంశాత్మకు తేడా ఏమి, సర్వజ్ఞానం తెలిసిన వాడు ఎందుకు చెల్లిస్తాడు అని ఆత్మజ్ఞానులకు మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఏం ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కడ అవసరం లేదు. ఎవరైతే ధ్యానం కోసము, భగవద్గీత కోసం వింటుంటారో, తపన పడుతుంటారో, తెలుసుకోవాలని కోరుకుంటుంటారో వారి కోసమే ప్రతి చిన్న పదాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తున్నాను. అంతకు మించి ఈ చిన్న విషయం తెలియదా అని కాదు. తెలిసింటే వెరీ గుడ్, తెలియని వాళ్ళు ఏ ఒక్కరికున్నా అది ఉపయోగపడాలి కదా, అందుకోసము మనము డీటెయిల్గా మాట్లాడుకుంటూ పోతున్నాము. అంత్యకాలంలో ఎవరు చెల్లించని మనసుతో చూడండి, ఆత్మజ్ఞానం లేని వాడుకు మృత్యు ఆసన్నమైన ఏదైనా చిన్న ఆపద కలిగిన భయభ్రాంతులకు గురి అవుతారు. మొన్న కరోనా వచ్చినప్పుడు నా హస్బెండ్ డాక్టర్ మీతో ఎన్నోసార్లు ప్రస్తావించాను కదా. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకోవడం కోసమే నేను ఈ ట్యాగ్ లైన్ మీకు తగిలిస్తూ ఉంటాను. ఇవన్నీ గొప్పల కోసము కాదు, ఇవన్నీ అశాశ్వతాలు. శాశ్వతమైనది ఏమని తెలుసుకున్న వాళ్ళకు ఇది మరి ఎందుకు చెబుతూ ఉంటామంటే ఇలాంటి విషయాలు మీతో డిస్కషన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది అని. చూడండి, అప్పుడు మా సార్ ఏం చెప్పేవారంటే ఆ యొక్క డిసీజ్ అంత ప్రమాదకరం కాదు, వారు మనోధైర్యాన్ని కోల్పోయి మృత్యువాత పడబోతున్నాము, చనిపోతున్నాము అనే భయానికి గురయ్యి వాళ్ళు చనిపోతున్నారు. హార్ట్ అటాక్స్ ఎక్కువగా వచ్చేటివి ఆ భయభ్రాంతులకు గురయ్యే చనిపోయేవారు అని. అదే కరోనా వచ్చి ఆత్మజ్ఞానం ఉన్నవారు ఎలా ఉంటారు? సరే రాని వచ్చింది, ఇప్పుడు ఏం చేసేది, ఎప్పుడు మరణం కాలం సంభవించాలనో అప్పుడు సంభవిస్తుంది, ఇప్పుడు సంభవిస్తే ఏమి, 10 ఏళ్ల తర్వాత సంభవిస్తే ఏమి అని నిశ్చలంగా హాయిగా ఆ నిమిషాలను కూడా ధ్యానం చేస్తూ జ్ఞానానికి సంబంధించిన విషయాలు వింటూ పుస్తకాలు చదువుతూ సమయం గడుపుతాడు. మనోధైర్యానికి మించిన ధైర్యం ఇంకొకటి ఏం లేదు కదా. మనోధైర్యానికి మించిన మందు లేదు అంటారు.
ఎంత పెద్ద క్యాన్సరొచ్చినా బయటపడిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు. ఓకే. 'సొనాలి బింద్రే' అని ఒక హిందీ యాక్టర్ ఉన్నారు. నాకు తెలిసిన వరకు. ఏదైనా పొరపాటుంటే నన్ను క్షమించండి. తనకు క్యాన్సరొస్తే తను ఇంటర్వ్యూలో చెప్పింది, "నా మనోధైర్యమే నన్ను కాపాడింది. నా కుటుంబ సభ్యులు నాకిచ్చిన ధైర్యమే నాకు కాపాడింది." నేను అంటే తను అంత చాలా అందగత్తె. పెద్ద హీరోయిన్, స్టార్ హీరోయిన్. ఆ సమయంలో జుట్టంతా రాలిపోతే గుండుతోనే ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కదా కావాల్సింది. ఆ మనోధైర్యం కదా కావాల్సింది. మరి ఆ మనోధైర్యం ఉన్నప్పుడు ఎటువంటి రోగమైనా ఏమైతుంది? పరిగెత్తి పారిపోతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో ఉంటారో, అరే! నేను చనిపోతే ఎలా అని పత్రి సార్ చెప్పేవారు. ఇప్పుడు మృత్యు అనేది ఏదో ఒక సమయంలో ఆసన్నమైతది. అప్పటికే 90 ఏళ్లుంటాయి. ఐసీయూలో ఉండింటాడు. ఇంకా తన గైడెడ్ మాస్టర్‌లొచ్చి, "అయ్యా! ఇంగ నీ టైం అయిపోయింది. ఇంగ రెడీగా ఉందాము. మనం వెళ్ళాలి" అంటే, "నేను రాను" అంటాడు. నేను రాను. నా ఆస్తి, నా పేరు, నా ప్రతిష్ట, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నేనింగా నా ముని ముని గిరి మనవడిని చూడాలి అని వాళ్ళతో పేచి పెట్టుకుంటాడు. నేను రాను అని మొరాయిస్తాడు. వారు కూడా కొంచెం సమయం వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఒక 4, 5 శ్వాసలు మిగిలి ఉన్నాయి. ఒక 40, 50 శ్వాసలు మిగిలినాయి. అవి అయిపోయినాయంటే వీడు ఎలాగోనో వచ్చేయాల్సిందే అననేసి వెయిట్ చేస్తుంటారు. అది మొత్తానికి పెట్టేసేసి వెంటిలేటర్ పెట్టి శ్వాసక్రియ అయ్యేటట్లు చేసి తీసేస్తారు డాక్టర్లు. వెరీ గుడ్ బాగా శ్వాస ఆడుతుందని. అయిపోయి 40, 50 శ్వాసలు ఖర్చయిపోతే టా అంటాడు. శ్వాసలు కంప్లీట్ అయ్యేంత వరకే ఎవరి మీద మనం ఆటలు ఆడాల్సింది. అదే ఆత్మజ్ఞాని గైడెడ్ మాస్టర్స్ వచ్చి మనం వెళ్ళే సమయం ఆసన్నమైంది అంటే ఒక్క సెకండ్ టైం ఇవ్వండి అని వారి యొక్క దేహానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇన్ని రోజులు నాకు ధ్యానానికి, ఆత్మ జ్ఞానానికి ఇంద్రియాలు కావచ్చు, శరీరం కావచ్చు సహకరించినందుకు ఈ శరీరానికి ఈ జ్ఞానాన్ని ఇచ్చిన గురువులకు ఒక్క సెకండ్‌లో కృతజ్ఞతలు చెప్పుకొని పదండి వెళ్దాము అని అంటారు అని గురువుగారు చెప్పేవారు. నిజమిది. ఆత్మజ్ఞానం ఉన్న వారికి, ఆత్మజ్ఞానం లేని వారికి మృత్యువంటే భయము ఎలా ఉంటుంది? చీకటిమయం గందరగోళంగా ఉంటుంది ఆత్మజ్ఞానం లేని వాడికి. భగవంతుడిని ప్రార్థిస్తాడు, గురువులని ప్రార్థిస్తాడు, మొక్కులు మొక్కుతాడు. ఇంకా ఆశ 90 ఏళ్ళొచ్చినా ఇంకా ఆశ. అప్పటికే చెవులు వినిపియవు, కళ్ళు కనిపియవు, పళ్ళు ఊడిపోయుంటాయి. ఏది తిన్నా అరగదు. కిడ్నీలు ఒకటి పని చేస్తుంటది, ఒకటి పని చేయదు. మూత్రం విసర్జన, మల విసర్జన అర్జెంట్ అయిపోయి మధ్యలోనే పాస్ ఔట్ అయిపోతుంటది. అయినా కూడా ఆశ. ఎవరైనా వచ్చి పలకరించినా ఎవరు అని గుర్తుపట్టని స్థితి. అంటే కొంచెం మతిమరుపు కూడా వచ్చింటుంది. అయినా కూడా ఇంకా నేనేదో బతకాలని కొత్త శరీరాన్ని తీసుకొని భూమి మీదకొస్తాము అన్న జ్ఞానం ఉన్న ఏమైతది? చినిగిపోయింది షర్టు. మసిబారిపోయింది. అయినా వేసుకొని తిరుగుతామా? ఎంత నచ్చినదైనా, ఎంత కోరి కోరి కొనుక్కునేదైనా, ఎవరైనా ఇష్టములు గిఫ్ట్‌గా ఇచ్చిన వస్త్రమైనా చినిగిందో, పాత పడిపోయిందో వేసుకోం గదా! తీసేసి కొత్తది వేసుకుంటాం గదా! అలానే ఈ శరీరం కూడా ముసలిదైపోయి, చేత కాకుండా, కళ్ళు కనిపియకుండా, మోకాళ్ళు అంటే నడవలేని స్థితిలో, శరీరం సహకరించకుండగా, ఇంద్రియాలు సహకరించకుండగా ఉన్నప్పుడు ఏం చేయాలి? భగవాన్ ఎప్పుడు తీసుకుపోతావో అప్పుడు నేనైతే రెడీ. మృత్యువాతకు భయపడని వాడు ఆత్మజ్ఞాని. మృత్యువాతకు భయపడేవాడు అజ్ఞాని. దేర్ ఈజ్ నో డౌట్. ఇక్కడ అదే చెప్తున్నారు. అంత్యకాలంలో ఎవరు చలించని మనసుతో, యోగ బలంతో ప్రాణాలను భూమధ్యంలో నిలిపి ఆత్మధ్యానం చేస్తారో వారు ఆ పరమాత్మనే పొందుతున్నారు. ఆ సమయంలో హాయిగా పడుకున్న చోటనే కళ్ళు 2 మూసిపెట్టుకొని శ్వాస మీద ధ్యాసతో ఉంటాడు. భయపడడు, బాధపడడు. ఏమరే మనవన్ని పిలిపిరా, మనవరాల్ని పిలిపిరా, నేను వాళ్ళని చూడాలనుందిరా, నా చివరి చూపు అవన్నీ ఏమి ఉండవు. ఎన్నో సార్లు చూసింటాడు. ఇప్పుడు చూసేదేముంది అని అనుకుంటాడు. ఎక్కడున్నా అందరూ బాగుండాలని కోరుకుంటాడు. బంధువులైనా, అందరైనా. ఆ స్థితిలో ఇవన్నీ ఈ భవబంధాల మీద వ్యామోహం ఉండదు మాస్టర్స్ ఇంకా. ఎవరికి? ఆత్మజ్ఞానికి. ఆత్మజ్ఞానం లేని వాడుకు నా పుట్టని గిరిమనవన్ని చూడాలనుకుంటాడు. ఆత్మజ్ఞాని నీ మనవడు ఒక అరగంటలో రాబోతున్నాడు అన్న సంతోషపడడు. రావడం లేదన్నా దుఃఖపడడు. ఆ స్థితిలో ఉంటాడు. ఓకే. ధ్యాన వివరణ చూద్దామా? ఇంద్రియాలకు రాజు మనసు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలకు ఎవరు రాజు? మనసు. మరి ఇంద్రియాలంటే ఏమి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలంటే ఏమి? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మము. దీనివల్ల ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కదా! అందుకోసం కొత్త వాళ్ళ కోసం ఈ జ్ఞానేంద్రియాలు చెప్పాలి అని. తెలిసిన వాళ్ళకి ఏం పర్వాలేదు. ఓకే మాస్టర్స్. మరి కర్మేంద్రియాలు ఏమేసేసి నోరేసుకొని పడిపోతాము. ఏది మాట్లాడాలన్నా కర్మకు మూలమేమి? నోరు. అందుకనే పత్రి సార్ అంటారు, వాక్కు, చేష్ట ఈ రెండే కర్మకు మూలం. జాగ్రత్త అని చెప్పేవారు.
మరి ఈ నోరు, కర్మేంద్రియం, కాళ్ళు, చేతులు, మల విసర్జన కేంద్రం, మూత్ర విసర్జన కేంద్రం, ఇవి మొత్తం కలిపితే 10. మరి 10 కోడి అంటే మనసు, అంతరేంద్రియం అంటారు, మనసు అంటారు. ఇంద్రియాలకు రాజు మనసు. ఓకే. చూడు, ఇంద్రియాలు చూసాయి గమ్మున ఉండలేకపోవడానికి కారణం ఏంటి? మనసులో వీడు రాజు ఉంటాడు గదా! ఫర్ సపోజ్ సిపాయిలు లాంటోళ్ళు ఇంద్రియాలు అనుకుందాం. ఓకే. రాజా పలానా మన రాజ్యంలో పలానా ఒక అందమైన యువతి ఉందనో, ఒక మంచి భవనం కనిపించిందనో, ఓ మంచి పూల తోట కనిపించిందనో, మీ మీద ఎవరో రాజ్యం మీద దండయాత్ర చేస్తున్నారనో చెవులకు విన్నా, కండ్లకు కనిపించినా, రుచికరమైన ఆహారం తిన్న రాజుకొచ్చి ఈ ఇంద్రియాలు చేరుస్తాయి. రాజు ఏం చేస్తాడు? చేర్చినాక గమ్మునున్నాయి. అయిపోయినాయి, దీనిలో పని అయిపోయినాయి. చేర్చేసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయి. ఇంక రాజు స్టార్ట్ చేస్తాడు లోపల నుంచి. పో కొను, లేకపోతే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చేసేయి. ఆ భవనం ఎవరిదో మనం తీసేసుకుందాం. ఎవరు వచ్చినారంటున్నారు కదా మన రాజ్యం మీదకి, వాళ్ళని వెళ్ళి చంపేద్దాం. అంటే ఇంద్రియాలు సిపాయిలాంటోళ్ళు. రాజుకి తెచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇంక వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటారు. గమ్మున హాయిగా ఉంటారు. ఈ రాజు ఏదైతే వినింటారో వాటిని ఆలోచనల రూపంలో రేకెత్తిస్తూ ఉంటాయి కోరికలు. వాటిని నెరవేర్చుకోవడం కోసం మరి ఎవరిని యాక్టివేట్ చేస్తాడు? ఇంద్రియాలను యాక్టివేట్ చేస్తారు. మరి ఇవి పోయి విజృంభిస్తాయి. అవి ఎవరు విజృంభిస్తాయి? జ్ఞానం ఇచ్చినోళ్ళు అయిపోయింది, సిపాయిలు వాళ్ళది అయిపోయింది. ఈ కర్మేంద్రియాలు వెళ్ళి విజృంభిస్తాయి. నోరు, కాళ్ళు, చేతులు వెళ్ళి విజృంభిస్తాయి. ఇది ఈ సిపాయిల స్టోరీ, ఈ రాజు స్టోరీ. ఫస్ట్ 5 సిపాయిలేమో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈయన ఆలోచనల రూపంలో కోరికలు పెంచుకుంటాడు రాజు. ఎవరు? మనసు. ఆయన ఏం చేస్తాడు? మిగతా 5 సిపాయిలు ఉంటాయి కదా, కర్మేంద్రియాలు, వాటికి పంపిస్తాడు ఇన్ఫర్మేషన్. వెళ్ళు, లాక్కో, పీకో, తెచ్చుకో, ఇలాంటివి ఏవో ఒకటి. ఓకే. వాళ్ళు విజృంభిస్తుంటారు. ఇవి జరుగుతున్నటువంటి కర్మలు, క్రియలు, స్థితి. ఇంద్రియాలకు రాజు మనసు. ఇంద్రియాలు బాహ్య విషయ గ్రహణం చేసి మనసుకు అందజేస్తాయి. ఏం చేస్తాయి? ఇంద్రియాలు బాహ్యంగా ఉన్న విషయాలన్నిటిని గ్రహణం చేసి మనసుకు అన్నీ ఇంజెక్ట్ చేస్తాయి. ఓకే. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, పలానా చోట ఆహారం బాగుంది అన్నా వెళ్దామా, తిందామని కోరిక పుడుతుంది మనసుకి. మరి కాళ్ళకు, చేతులకు పని చెప్తాడు. మరి వెళ్ళాలి, తినాలి. ఈ నాలుక రుచి అనుభవిస్తుంది. అలా అనమాట. ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. మనసు ఆ విషయ లాలసతల్లో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. మనసు ఆ విషయాల పట్ల లాలసతలతోటి, కోరికలతో పడి వెంపర్లాడుతూ ఉంటుంది. నేనెప్పుడు పోవాలి, నేనెప్పుడు పడాలి, నేనెప్పుడు పొందాలి అని. ఇంకా విన్న వాటిని పొందాలి అని మరి యాక్టివేట్ చేస్తుంది ఈ కర్మేంద్రియాలను. సుఖంగా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యాసను అంతా శ్వాసపై లగ్నం చేస్తుంటే ఇంద్రియాల ద్వారా మూయబడుతుంది. ఇంద్రియ ద్వారాలు ఏమైపోతాయి? షట్ డౌన్ అయిపోతాయి. ఎప్పుడు షట్ డౌన్ అయితే? సుఖంగా కూర్చొని హాయిగా చేతుల్లో చేతులు పెట్టుకొని, కాళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని, లేదా పద్మాసనంలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉంటే ఇంద్రియ ద్వారాలు మూతపడతాయి. ఇంద్రియ ద్వారాలు మూయబడ్డాక మనసు అంతర్ముఖమై, మనసు ఏం చేస్తుంది? ఇంక బయటికి పోవడానికి లేదు. ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా. ఇంద్రియాలు చూసి మెసేజ్ ఇస్తే ఇది బయటికి పరిగెత్తుతుంది. కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు వర్క్ చెప్తుంది. కర్మేంద్రియాలు కళ్ళు మూతలు పడ్డాయి, నాలెడ్జ్ పోకునుంది, కోరికలు ఏం పుట్టకున్నాయి. అట్ ద సేమ్ టైం కర్మేంద్రియాలకు వర్క్ లేదు, అవి కూడా షట్ డౌన్ అయిపోయినాయి. మనసు ఏమైపోతుంది? అంతర్ముఖం అయిపోతుంది. మెల్లిమెల్లిగా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టగా ఏమైపోతుంది? అంతర్ముఖం అయిపోతుంది. ఆత్మలో నిలిచి ఉంటుంది. మరి అంతర్ముఖం అయితే ఆ లోపల ఉండేది ఇంకెవరు? ఆత్మ ఉంటుంది. మరి ఆత్మతోనే ఈ జీవుడు ఇవన్నీ చేయగలిగేది. ఆత్మతో నిలిచి ఉంటుంది. ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అనుదినము, నిరంతర అంటే ఏదనుకోద్దండి, అబ్బా నిరంతరం చేయాలన్నా అని డౌట్ పడొద్దండి మై డియర్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ ఎంతోమంది వినబోతారు కదా. మరి ధ్యానులకు తెలుసు, నిరంతర అంటే అనుదిన ధ్యానాభ్యాసము. 2-3 గంటలు చేస్తే నువ్వు మంచి అద్భుతమైన ఫలితాలను పొందుతావు. 10 నిమిషాలు, అరగంట, గంట ధ్యానాలు సిద్ధించవు. ఏదో కొంత లాభం ప్రాప్తిస్తాయి కానీ అమోఘమైన ఒక నీకు మార్పు, ట్రెమెండలస్ మార్పు, గొప్ప మార్పు అనేది కనిపించదు అరగంట, గంట ధ్యానాలకు. ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అవసాన కాలం అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం ఏ విధంగా మనసును అంతర్ముఖం చేసి ఆత్మలో నిలిచి ఉంటుంది కదా, ఆ విధంగా ధ్యానం చేస్తూ ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అవసాన దశలో అంటే చనిపోయే మృత్యుకాలం సమీపించినప్పుడు, శరీరాన్ని త్యాగం చేసే సమయము అని అర్థము. సమీపించినప్పుడు కూడా చలించని మనసుతో, చలించదు, అయ్యో
నేను చనిపోతానా? ఇంత సంపాదించాను కదా! నేను అనుభవించొద్దా? ముసలి వాళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళకి ఏ కోరికలుండవు మేడం. మరి చిన్న వయసులో వాళ్ళకు కోరికలుండవా అంటే ధ్యానం, జ్ఞానం పొందినవాడు ఏ రోజు, ఎన్ని రోజులు చూడండి ఇక్కటి నుంచి 40 ఏండ్లాడు మృత్యువాత పడుతున్నాడు. ఆత్మజ్ఞాని. దుఃఖపడ్డం లేదు, భయపడ్డం లేదు, బాధపడ్డం లేదు. పక్కనోళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళే మనుషులురా అని అనిపిస్తుంది. కానీ ఎవరు బాధపడరో వారే రైటు. ఎందుకు 40 ఏండ్ల వాడు ఇంకొక 40 ఏండ్లు జీవించాడు. ఇదే కథనే కదా! అని అనుకుంటాడు. ఏదైనా ఒక పెద్ద బంగ్లా కొనాలి అని ఆశపడతాడు. ఎంతో కష్టపడి, 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 కష్టపడి 65 ఏండ్లప్పుడు మొత్తానికి ఆ బంగ్లా కొనుక్కున్నాడు. కష్టపడి కట్టడం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాలు పట్టింది. అపురూపంగా కట్టించాడు. ఎంత వైభోగవంతంగా కట్టించాడంటే ఊర్లో వాళ్ళందరూ అసలు ఆ బంగ్లా చూడ్డానికి మమ్మల్ని పిలిస్తే మేలు ఫంక్షన్‌కి, గృహప్రవేశానికి అని అనుకున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కట్టాడు. గొప్ప కోటీశ్వరుడు కట్టాడు. రకరకాల అంటే నలు దిక్కుల అంటే భూమిలో ఉండే ఈ దేశంలోనే కాదు, విదేశాల నుంచి ఎన్నో వస్తువుల్ని తెప్పించి ఫ్లోరింగ్ కావచ్చు, టాప్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇయన్నీ మహా అద్భుతంగా కట్టించాడని బయటికి టాకొచ్చింది. ఆయనకు కూడా చాలా ఆనందమేసింది. అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. ఎంత గొప్పవాడు. ఇది కోటీశ్వరుడంటే ఇదిరా డబ్బుకున్న మహిమ. ఇదిరా జీవితం అంటే అని అనుకుంటున్నది వాళ్ళ చెవులో వీళ్ళ చెవులో పడి విన్నాడు. ఓకే. మరి అలా జీవిస్తూ ఉన్నాడు. మంచిగా గృహప్రవేశం డేట్ ఫిక్స్ చేశారు. వాళ్ళ పురోహితుడు. అంత బాగా డామ్ డూమ్ అని అందరిని పిలిచాడు. అందరు చూస్తేనే కదా గొప్ప. ఒక 10 మందినో లేకపోతే సొంత వాళ్ళనో ఒక 200 మందినో పిలిస్తే ఈయన పేరు ఎలా బయటికి పోతుంది? తెలిసినోడు, తెలియనోడు, ఉన్నోడు, లేనోడు అందరిని పిలిచాడు. తన పేరు ప్రతిష్టలు నలుదిక్కల మారుమోగాలని. గొప్ప గొప్ప బహుమానాలు పెట్టాడు. మంచి విందు భోజనం పెట్టాడు. అంత బ్రహ్మాండంగా ఉంది. బాగా సాగిపోయింది. మంచిగా ఈయన కూడా సంతోషపడ్డాడు. అందరూ దగ్గరికొచ్చి ఎక్సలెంట్ చాలా బాగా కట్టారు. మీ ఓపికకు మెచ్చుకోవచ్చు. మీ టేస్ట్‌కి మెచ్చుకోవచ్చు అని రకరకాలుగా వచ్చి ఆయనని చా అప్రిషియేట్ చేస్తున్నారు. మెచ్చుకుంటున్నారు. ఓకే. ఎట్టకేలకు అంతా అయిపోయింది. అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వెళ్ళిపోయారు. వర్కర్స్ అంతా ఎక్కడివక్కడ అన్నీ క్లీన్ చేస్తూ, శుభ్రం చేస్తూ కొత్త ఇల్లు కదా! ఇంగా ఎలా పెట్టాలి? అన్నీ చేస్తూ ఉంటే ఈయన గూడా ఆనందంతో అలా హాయిగా నడుచుకుంటూ తన గదిలోకి చేరుకొని, ఆ మెత్తటి మంచి పరుపు మీద, అందమైన పరుపు మీద, అందమైన గదిలో అన్నిటిని అలా చూస్తూ, చూస్తూ అందరూ మెచ్చుకునేటివన్నీ తలుచుకుంటూ, తలుచుకుంటూ హాయిగా నిద్రలోకి దూరిపోయాడు. నిద్ర ఆవహించింది. అది శాశ్వత నిద్రగా తిరుక్కైంది. అంటే మృత్యువాత పడ్డాడు. అన్ని సంవత్సరాలు కష్టపడి, నేను గొప్ప ఇల్లు కట్టుకోవాలి, పెద్ద బంగ్లా కట్టుకోవాలి, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలని కట్టి, అది 10 సంవత్సరాలు కష్టపడి కట్టి, మరి మృత్యువాత పడ్డాడు. ఏ రోజు మృత్యువాత పడ్డాడు? ఒక్క రోజు, ఒక్క నిద్ర కూడా చెయ్యకుండా అలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అది కథ అయినా ఎన్నో జీవితాలు అలా ఉన్నాయని మన చుట్టుపక్కల బంధువులో, స్నేహితులో చూస్తూ ఉంటాం. అందుకనే ఆత్మజ్ఞానం ఉన్నవాడు ప్రతి నిమిషాన్ని పండించుకుంటాడు. పత్రి సార్ అనేవారు వర్తమానంలో జీవించాలి. అప్పుడే మనకి తృప్తి కలుగుతుంది అని. ఇది ఉంటే బావుండేది, అది ఉంటే బాగుండేది అని వర్తమానాన్ని పాడు చేసుకుంటాడు ఆత్మజ్ఞానం లేనివాడు. గతం అలా జరిగింది, ఇలా నష్టపోయాను, అలా కష్టపడ్డాను అని అంటాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు? బాగుంటాడు. మంచి జీతం ఉంటది. పేరు ప్రతిష్టలుంటాయి. భార్య, పిల్లలు, అందమైన జీవితం ఉంటది. కానీ ఏమంటుంటాడు? నేను చిన్నగున్నప్పుడు ఇలా కష్టపడినాను, ఇలా బాధపడ్డాను, ఇలా కష్టాల పాలైనాను, నాకు ఎవ్వరు సహాయం చెయ్యలేదని అందరి గురించి అనుకుంటూ బాధపడతాడు. మరి ఇంత సంపద ఉండి, ఇంత పేరు ఉండి, మరి గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమి లాభము? అలా అయిపోయినా మరి పోనీ గతం అందరిని తిట్టేసుకున్నావు బానే ఉంది. ఆ తర్వాత బాగున్నావు అంటే మరి భవిష్యత్తులో మనం ఇంతే బాగుంటామో, బాగుండమో, ఏమన్నా మనకి ఎవరైనా వచ్చి డబ్బు తీసుకుపోతారో, నా పిల్లలు చూసుకోరేమో, నాకు శరీరం సహకరించదేమో, మరి ఇలాంటి భయాలు. వర్తమానంలో జీవించవయ్యా అంటే గతం గురించి దుఃఖిస్తున్నావు. వర్తమానంలో జీవించవే అంటే భవిష్యత్తులో జరగనివి కూడా ఆలోచించుకొని జీవిస్తున్నాం. ఎవరు అయ్యా ఆనంద జీవులు అంటే ఆత్మజ్ఞానులు వర్తమానంలో జీవిస్తారు. ఈరోజు ఈ నిమిషం ఇక్కడున్నాను. నేను ప్రశాంతంగా నా పని నేను చేసుకొని వెళ్ళిపోవాలి. భవిష్యత్తు ఎలా ఉంటే అలా జరుగుతుంది. వర్తమానం సరిగ్గా జీవిస్తే, ధర్మబద్ధంగా జీవిస్తే భవిష్యత్తు ఆటోమేటిక్‌గా బాగుంటుంది. అది ఫస్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి మనం. గతం గతః ఒక్క సెకండ్‌ని గూడా మార్చలేం గదా! ఆలోచిస్తే ఏమి లాభము అని అనుకున్నారంటే గతం గురించి చింతనే ఉండదు.
మరి వాళ్ళు బాధ పెట్టారంటే వారి కర్మ వాడు అనుభవిస్తాడు. అదే కదా ఆత్మజ్ఞానం చెప్పేది. మనం వారి గురించి ఎందుకు ఆలోచించాలి? వారిని బాధ పెట్టిన వారిని నువ్వు తిరిగి బాధ పెడితే మరి నువ్వు కర్మ అనుభవిస్తావు అనేది ఆత్మజ్ఞానం. అప్పుడు తను గతం గురించి ఆలోచించడు. తనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి ఆలోచించడు. వర్తమానం హాయిగా జీవిస్తాడు. ధర్మబద్ధంగా జీవిస్తాడు ఆత్మజ్ఞాని. ఆటోమేటిక్‌గా భవిష్యత్తు ఎక్సలెంట్‌గా, వండర్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు, కష్టపెట్టలేదు. సమయాన్ని ధ్యానానికి, జ్ఞానానికి సద్వినియోగం చేసుకుంటూ, కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు. తన వ్యాపారాన్ని బాగా చేసుకున్నాడు. భవిష్యత్తు ఎందుకు బాగుండదు? ఇది ఆత్మజ్ఞానికి ఉన్నటువంటి లక్షణాలు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా నిరంతర ధ్యాన సాధన చేసేవాడు అవసాన దశ అంటే శరీరాన్ని త్యాగం చేసే సమయం సమీపించినప్పుడు కూడా చెలించని మనసుతో చెల్లించాడు. ఎందుకు? అన్ని చక్కగా అనుభవించాడు. ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా! ఈరోజు కాకపోయినా రేపు. చూడండి ఈ భూ ప్రపంచంలో 100 ఏండ్లు బతికిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొత్తం భారతదేశంలో కలిపితే ఒక 50 మంది కనిపిస్తారేమో వెతుకులాడితే. అన్ని దేశాలు కలిపితే ఒక 150 మంది, 200 మంది కనిపిస్తారేమో. పోనీ ఒక 1000 మంది కనిపిస్తారు. కోట్ల మందిలో 100 మంది 100 ఏండ్లు బతుకుతున్నారు అంటే, మనం ఆ 100 ఏండ్ల వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగండి, మీరు హ్యాపీనా? 100 ఏండ్లున్నాయి, 112 ఏండ్లున్నాయి, 125 ఏండ్లున్నాయంటే, ఎందుకొచ్చినియి నాయనా కళ్ళు కనిపియ్యవు, పళ్ళు ఊడిపోయాయి, తినబుద్ధి కాదు, ఆకలేస్తది, తింటే అరగదు, ఇన్నిటికి చెప్తారు. మరి అలాంటి శరీరంతో జీవించడం అవసరం అంటారా? భగవంతుడికి మనం ఎన్ని రోజులు నిశ్చయించుకుంటే అన్ని రోజుల్లో నేను వెళ్ళిపోతాను అని హాయిగా ఆనందంగా ఉంటాడు ఆత్మజ్ఞాని. చలించని మనసు అంటే అదే అనమాట. యోగ బలంతో ధ్యానం చేసినాడు కదా! ఆత్మజ్ఞానం ఉంటుంది కదా! ఆ బలంతోనే దాని అంతరార్థము. ప్రాణాలను భూమధ్యంలో గాని, సహస్రాంలో కానీ నిలిపి ఆత్మ ధ్యానం చేస్తూ భూమధ్యం నుండి ధ్యానం చేస్తూ చేస్తూ భూమధ్యంలో పెట్టి లేదా సహస్రారంలో పెట్టి ఏం చేస్తాడయ్య అంటే ఆత్మ ధ్యానం చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? తన శ్వాసను వదిలేస్తాడు. ఆత్మజ్ఞాని ఏదైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందింటాడో తన నవరంధ్రాల గుండా తన యొక్క ప్రాణం పోదు. నవరంధ్రాల గుండా ఏ నవరంధ్రం గుండా ప్రాణం పోయినా చాలామంది చెప్తారు మరి జన్మ అనేది తప్పదు. మరి ఎలా చేసుకున్నారు? సహస్రారం నుంచి భూమధ్యంలో శ్వాసను పెట్టి గాని ప్రాణాన్ని త్యజిస్తే అంటే శ్వాసను వదిలితే జన్మ రాహిత్యం పొందుతారు అని యోగులు, సిద్ధ పురుషులు ఆ విధంగానే వారి చిట్ట చివరి శ్వాసలో ఆ విధంగానే వారి శ్వాసను వదులుతారు అని చెప్తారు. ప్రశాంతంగా చనిపోతే ఏ గుండంగా ఉన్నా పోనీ భగవంతుడు అన్నిటినీ చూస్తుంటాడు. భయపడలేదు మృత్యు అంటే అయిపోయింది నీకు జన్మ రాహిత్యం పొందావు అని చెబుతాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. ప్రాణాలను భూమధ్యంలో కానీ సహస్రారంలో కానీ నిలిపి ఆత్మధ్యానం చేస్తూ దేహాన్ని వదిలి సర్వోత్తమమైన పరమ ఆత్మ ప్రాప్తినే పొందుతాడు. దేహాన్ని వదిలి సర్వోత్తమమైన అన్నిటికన్నా ఉత్తమోత్తమైనది పరమాత్మ. పరమాత్మ ప్రాప్తినే పొందుతాడు అని. మరి ఏం చేయాలి? మనం అనుదినం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు అంత్యకాలంలో ఎలా ఉంటది? మనము చలించము, భయపడిపోము. మరణం అంటే భయము ఉండదు. దిక్కులు చూడము, మొక్కులు మొక్కము. హాయిగా ఆనందంగా సరెండర్‌నెస్‌తో భగవాన్ నేను రెడీగా ఉన్నానయ్యా. నేను రెడీ. నన్ను ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకుపోని 2 చేతులు చాచి నువ్వు ఆయనకు ఒక చంటి బిడ్డ తల్లికి చేతులు ఎలా ఇస్తుంది తన తల్లిని చూసి, అలా మృత్యు తల్లి ఒడిలోకి ఆనందంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితే అద్భుతమైన స్థితి. ఏమి? జనన మరణ చక్రం నుంచి విడబడే స్థితి. అంటే ఇంకా జనన మరణ చక్రంలో నీకు జన్మ ఉండదు. జన్మ రాహిత్యం పొందుతావు. ఎప్పుడు? మృత్యు సమయంలో భయపడనప్పుడు, భగవంతునికి మొక్కులు మొక్కనప్పుడు, అంత్యకాలంలో ఎవరు చింతించరో వారి గురించి చెబుతున్నారు. ఆత్మజ్ఞానం ఉన్నవారు చింతించరు. ధ్యానం చేస్తూ ఆత్మానుభూతిని పొందిన వారు చింతించరు. బయటికి ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందుతున్నామని ఇంకా బంధాల పట్ల వ్యామోహం ఉన్నవారు ఖచ్చితంగా మృత్యుకాలంలో భయానికి లోనవుతారు. గురువులకు ఫోన్లు కొడతారు. భగవంతునికి మొక్కులు మొక్కుతారు. అందుకొని మనము ఏ స్థితిలో ఉన్నామో ఏమి అనేది ఎప్పటికప్పుడు ఎవరికి వారము చెక్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ సాధన ముమ్మరం చేస్తూ ఉంటే అద్భుతంగా మన చివరి క్షణాలు గడిచిపోతాయి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు, తెలియని విషయాలు, మన జీవితం హాయిగా ఆనందంగా ఉండాలంటే, తెలుసుకోవాల్సిన విషయాలు తెలియాలంటే భగవద్గీతను రోజు పారాయణం చేయండి. పిఎంసి ఛానల్ని వీక్షించండి. శ్రీకృష్ణామృతంలో భగవద్గీతను ఇంత క్లియర్‌గా, డీటెయిల్‌గా మాట్లాడినది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారే.
మరి అటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్.